ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల నేతలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన మీటింగ్కు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఎన్డీఏ పాలిత రాష్ట్ర సీఎంలతో భేటీ అయ్యారు మోదీ. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన విషయాలను వివరించారు కేంద్ర మంత్రులు. అలాగే 2 తీర్మానాలను ఆమోదించారు ఎన్డీఏ నేతలు. ఆపరేషన్ సింధూర్ విజయంపై పీఎం మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు. డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఎన్డీఏ పక్షాల నేతలతో ప్రధాని మోదీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కీలక సమావేశం. ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో 2 కీలక అంశాలు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం ఇది. ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతల భేటీ ఇది. దాంట్లో 2 ప్రధానమైనటువంటి అంశాలపైన 2 తీర్మానాలు చేశారు. దాంట్లో ఒకటి, ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చేసిన తర్వాత ప్రధాని మోదీని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. దాంతోపాటు క్యాస్ట్ సెన్సస్కు సంబంధించి వచ్చే జనగణనలో కులగణన చేయాలంటూ గతంలోనే ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంది కేంద్ర ప్రభుత్వంగా. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు అభినందిస్తూ మరొక తీర్మానం, అంటే 2 తీర్మానాలు. ఒకటి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడము, దానికి సంబంధించి ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేస్తే, మరొక వైపు కులగణనకు సంబంధించి నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తూ మరొక తీర్మానాన్ని చేశారు. ఈ 2 అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వాటితో పాటు భవిష్యత్తులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఐకమత్యంగా ముందుకు వెళ్లడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆపరేషన్ సింధూర్ సహా ఇతర అంశాలపైన వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి ఐక్యంగా వాటిని తిప్పికొట్టడం అనేటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. ఈ భేటీ తర్వాత జేపీ నడ్డా కీలకంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి ఆయన మాట్లాడారు. ఆ సందర్భంలోనే 2 అంశాలకు సంబంధించిన తీర్మానాలు చేయడంతో పాటు కులగణనకు సంబంధించి కుల రాజకీయాలు తాము చేయదలుచుకోలేదు, ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు సప్రెస్డ్గా ఉన్నారో, ఎవరికైతే సామాజిక న్యాయం దక్కలేదో వారికి కులగణనతోటి ఒక పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి ప్రయత్నాన్ని తాము చేశాము. కుల రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మొదటి నుండి కూడా కులగణనకు సంబంధించి గతంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేసింది. అలాగే కులగణనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణలో సక్సెస్ఫుల్గా కులగణనను చేసి బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇక రాహుల్ గాంధీ కూడా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని మొదటి నుండి కూడా ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామనేటువంటి అంశాన్ని మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. రాహుల్ గాంధీ కూడా ఆ అంశానికి సంబంధించి పదే కులగణన చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటికీ కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ చేయాలనేటువంటి దిశగా ఒక నిర్ణయానికైతే వచ్చారు. దానిలో భాగంగానే ఈ 2 తీర్మానాలను చేసి భవిష్యత్తులో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఏకతాటిపై ఉండి ఏకతాటిగా పోటీ చేయాలనేటువంటి అంశాన్ని మరొకసారి ఆ అంశం పైన నిర్ణయం తీసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. చాలా సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. మిగతా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అవన్నీ కూడా వారు తీసుకొచ్చినటువంటి 2 తీర్మానాలకు కూడా ఆమోదం తెలుపుతూనే మోడీకి సంబంధించినటువంటి నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా 2 అంశాలపైన ప్రధానంగా చర్చ అనేది జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి విధానాలను కొంతమంది కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో వివరించినట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలపైన, అలాగే కులగణనకు సంబంధించి పాల్గొన్నటువంటి నేతలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేసి 2 తీర్మానాలను కూడా ఆమోదం చేశారు. భవిష్యత్తులో జరిగేటువంటి బీహార్ ఎన్నికలు ఉన్నాయి దగ్గరలోనే, అక్కడ ఎన్డీఏ పక్షంగానే పోటీ చేయాలనేటువంటి నిర్ణయం కూడా గతంలో తీసుకున్నారు. ఇక ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఐక్యంగా పోరాడాలి, ఐక్యంగా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చ జరిగింది. సూర్య.